ఆడే పోతే పోనీ మనకెందుకు, జనం ఎలా పోతే మాకెందుకే, మాకెంత వాళ్ళు చస్తే ఏంటి బతికితే ఏంటి, వాళ్ళు ఏమైనా మా అన్నదమ్ములా మా అక్క చెల్లి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. వీఆర్ ఫ్యామిలీ అంటే మీ అమ్మకి ఇస్తావా బెట్టింగ్ యాప్, మీ అన్నయ్యకి ఇస్తావా, మీ పిల్లలకి ఇస్తావా బెట్టింగ్ యాప్ ఆడమని. నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క చెల్లి, మీరు అందరూ సేఫ్గా ఉండి 4-5 కోట్లలో లగ్జరీ కార్స్లో మీరు మటుకు తిరుగుతారు, కానీ నీ వీడియో చేసిన సబ్స్క్రైబర్ మటుకు సర్వనాశనం అయిపోవాలా. ఎటువంటి బతుకుతున్నారు, ఆ కుక్క బతుకుతుంది, మీరు బతుకే విలువ. చీప్ పీపుల్ కెనాట్ ఎఫర్ట్ ట్రస్ట్ అంటారు. ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు ఈ ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. ఇటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్లో కొడికే. క్షమాపణ లేకుండా కసిగా సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఇటు దగ్గర. నా దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి దస్తావేజులు ఉన్నాయి. తమర సబ్స్క్రైబర్లు చేసిన నష్టాలు అవన్నీ తమరు తీర్చారు. ఇటు నేనా 3 కోట్లు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని అడక్కు. తమరు చెప్పింది అంతే, కానీ మన వాళ్ళు బాగా ఆడేసి ఎక్కువ దొబ్బెట్టుకున్నారు. మరి తమర వల్లే నష్టం జరిగింది కాబట్టి తమరే తీర్చాలి, లేదంటే జైల్లో బొక్కలో కూర్చోవాలి. సేమ్ ఏది, బొక్కలో కూర్చుంటావా నష్టపరిహారం చెల్లిస్తావా, అది నువ్వే తీర్చుకో. ఓకే, నీ వల్ల ఎవరు రోజు న్యూస్ ఛానల్ చూస్తావు కదా, బెట్టింగ్ యాప్ల వల్ల చేస్తున్నారు వింటుంటావు కదా, ఈ చెవితో వింటుంటావు కదా, నీ బ్రెయిన్లో ఏం చెప్తుంటుంది. నువ్వు చెప్పింది చిన్న చితక కరియాపాకు ఛానల్ కదా, ఎడ్యుకేషనల్ ఛానల్.